ఎన్నికల్లో ఎదురైన ఓటమి నుంచి వైసీపీ అధినేత జగన్ బయటపడేందుకు ప్రయత్నిస్తున్నారు. మళ్ళీ గట్టిగా నిలబడతామని చెప్పిన ఆయన వెంటనే పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. ఇంతవరకు సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉన్న ఇంటినే పార్టీ ఆఫీస్గా మార్చారు. తాడేపల్లిలోని పార్టీ ఆఫీసును ఖాళీ చేశారు. మరో చోట పార్టీ కార్యాలయం నిర్మాణం జరుగుతున్నప్పటికీ పార్టీ ఆఫీసును తమ పాత క్యాంప్ ఆఫీసులోకి మార్చాలని నిర్ణయించుకున్నారు. అక్కడే పార్టీ నేతలతో సమావేశమవుతున్నారు. జగన్ నివాసానికి వస్తున్న పోటీ చేసిన అభ్యర్థులు, వివిధ ప్రాంతాల నుంచి పార్టీ తరపున పనిచేసిన పలువురు అభ్యర్థులు తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వస్తున్నారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణతో పాటు పలువురు ఉత్తరాంధ్ర నేతలు పార్టీ కార్యాలయానికి వచ్చారు. వారితో జగన్ మాట్లాడారు. బొత్స సత్యనారాయణ సహా ఆయన కుటుంబీకులు అంతా ఓడిపోయారు. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ లక్ష్మి విశాఖ ఎంపీగా పోటీ చేసి 5 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆయన సోదరుడు బొత్స అప్పల్ నరసయ్య, సమీప బంధువు అప్పల్ నాయుడు కూడా ఓడిపోయారు. ఈ ఘోర ఓటమికి కారణాలేంటన్న దానిపై జగన్ ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. పూర్తిస్థాయి సమీక్ష త్వరలో ఉంటుందన్న నేతలు, ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారితోనూ జగన్ మాట్లాడుతున్నారు. జిల్లాల్లో పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇది ఓటమిపై పూర్తి స్థాయిలో చేస్తున్న సమీక్ష కాదని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. తర్వాత జిల్లాల వారీగా ఓటమిపై జగన్ సమీక్ష నిర్వహిస్తారని అంటున్నారు. అధికారంలో ఉండి పెద్ద ఎత్తున సంక్షేమం ఇచ్చిన తర్వాత 50 నుంచి 40% ఓట్లు పడిపోవడంపై కూడా చర్చిస్తున్నారు. బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కొంతమంది నేతలు, మరోవైపు పార్టీ నేతలు ఎక్కువ మంది సీఎంఓ అధికారులు, వాలంటీర్లు, ఐపాక్, ఆరా సర్వే సంస్థ అధినేత మస్తాన్ వల్ల ఓడిపోయామని అంటున్నారు. ఇదంతా బహిరంగంగా చెప్తున్నారు. వీరెవరూ ఇలాంటి కారణాలపై బహిరంగ వేదికలపై మాట్లాడొద్దని, పార్టీ అంతర్గత వేదికపై మాట్లాడాలని సందేశం పంపుతున్నారు. అయినా కొంతమంది పార్టీ కార్యకర్తల సమావేశాల్లో తమ వాదన వినిపిస్తూనే ఉన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత తమ పార్టీ నేతలపై జరుగుతున్న దాడుల విషయంలో జగన్ తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో న్యాయ పోరాటం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. నియోజకవర్గానికో లాయర్కు బాధ్యతలు అప్పగించారు.